नमः। Dear madams, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనకు చివరి మలుపులో we miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. జ్యోతి ప్రజ్వలన ఉంటుంది. మరి అప్పుడు మనకు విద్యాబోధకులు ప్రభాకర్ సారు, రవికుమార్ సారు, హిందీ మాస్టర్ ముగ్గురు కూడా స్వర్గస్థులైనారు. మరి ఆత్మ సాధించాలని మౌనం పాటించేది ఉంటుంది. తర్వాత విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున వచ్చి వేదికకు పరిచయం చేసుకోవాలి. నూరా నూరా అనేది పిలవదు ఉండదు. దాని తర్వాత ఉపాధ్యాయుల ఉపన్యాసం ఉంటుంది. ఇక చివరిగా ముగింపు కార్యక్రమం ఉంటుంది. దీంట్లో మధ్యలో ప్రార్థనా గీతం ఉంటుంది. ఇవన్నీ మనం కొనసాగించుకునే ముందు ఒక్కొక్క ఉపాధ్యాయుని పేరు చెప్పడం, బాయ్స్ నుంచి ఒకరు, గర్ల్స్ నుంచి ఒకరు, సార్లు అక్కడి నుంచి తీసుకొచ్చి వేదిక మీద దాకా అక్కడ కూర్చోబెట్టి తిరిగి వెళ్ళాలి. మీకు పేర్లు చెప్పాలంటే చెప్తాం, లేదంటే ఎవరో ఒకరు ఇక్కడి నుంచి ఒకరు అక్కడి నుంచి ఒకరు సార్లు తీసుకొని వస్తే సరిపోతుంది. ఆయన చనిపోయిన రోజు అంత్యక్రియ లేదాక నేను సార్ తోటి మొత్తం నేర్చుకుంటూనే ఉన్నా. హిందీ రీసెంట్గా నాతో పాటు వ్యాపారంలో పెట్టుబడి పెట్టి నాతో పాటు నడిచిన ఉంగరాల మహేందర్ సార్ కూడా ఊహించకుండా మరణించిండు. వాళ్ళందరినీ ఒకసారి మనం గుర్తు చేసుకుంటూ ఒక 2 నిమిషాలు మౌనం పాటించి తదుపరి కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. ప్లీజ్ అందరూ ఒకసారి. అహర్నిశం
అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మయే. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరవర్ణని నిత్యం పద్మాలయా దేవి సామం పాతు సరస్వతి. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. థ్యాంక్ యూ. కొంచెం సౌండ్ సంతోషపడ్డాడు. పేరు పేరున అక్కడ ఎవరు ఉండదు. గ్రామ పెద్దలకి అందరికీ నమస్కారం. నెక్స్ట్ హాయ్ టు ఫ్రెండ్స్. చాలా సంతోషంగా ఉంది. అక్షర ఎంటెక్ కంప్లీట్ చేశాను సార్. మేము ఇంతవరకు కంప్లీట్ చేయడానికి ముఖ్యంగా కారణం మీరందరే సార్. ప్రైమరీగా మీరందరూ బోధించిన విద్యనే మాకు ఇప్పటి వరకు తోడుంది. శ్రీశ్రీ మెడికల్ షాప్ కొద్ది రోజులు జాబ్ చేశాను. గిరాకీ పెరుగుతుంది. ప్రస్తుతం చిన్నబాబు కాలేజ్ స్కూల్ మెమరీస్ ఇల్లు సార్. అవి చెప్పేంత 15 సంవత్సరాల తర్వాత మనందరం కలవడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ప్రస్తుత స్కూల్ హెచ్ఎం గారికి మరియు మన ఉపాధ్యాయ బృందానికి మరి అలాగే గ్రామ పెద్దలకు ఎంపీపీకి గారికి, సర్పంచ్ గారికి, మాజీ సర్పంచ్ గారికి, ఎంపీసీ గారికి అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు భాస్కర్, నా వైఫ్ పేరు కళ్యాణి, నాకు ఒక పాప ఒక బాబు. పాప ఫస్ట్ క్లాస్ అవుతుంది, మనశ్రీ పేరు. బాబు వర్షిత్ యూకేజీ, బాలయ్య హై స్కూల్ చదువుతున్నాడు దేవట్లో. ఓకే, నేను ఇక్కడ 6th నుంచే ఇక్కడ వచ్చాము. రామరాజపల్లి యూపీఎస్ మన రామరాజపల్లిలో ఓన్లీ 5th వరకే ఉండేది. మేము 6th క్లాస్లో ఇక్కడికి వచ్చాము. 2000లో ఇక్కడికి వచ్చాము. అప్పుడు మాకు రమేష్ సార్ ఉన్నాడు, సత్యనారాయణ సార్ ఉన్నారు, ఆనంద్ సార్ ఉన్నారు వీళ్ళు. అలాగే ఈ సార్ యొక్క మెమోరీస్ పంచుకోవాలంటే సార్ ఫస్ట్ రమేష్ సార్
రమేష్ సార్ ఆది మానవులు అనే పాట ఫస్ట్ సార్ ఆది మానవులు 6th క్లాస్లో. సత్యనారాయణ సార్ ఇంగ్లీష్ అప్పుడు మాకు గ్రూప్ అంటే గ్రూప్ పెట్టి గ్రూప్ లీడర్లు పెట్టి 8 మందికి గ్రూప్ చేసి గ్రూప్ లీడర్లు పెట్టి వాళ్ళు ఇంగ్లీషు చాలా అద్భుతంగా చెప్పేవారు. అలాగే ఇసాక్ పాచి సార్ మాకు వాళ్ళు అక్కడ తెలియదు. మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ షణ్ముఖాచార్య సార్ ఉండేది, ఆ తర్వాత మనకు ఇసాక్ పాచి సార్ వచ్చాడు. హిందీ వాళ్ళు కూడా మేము ఇక్కడే నేర్చుకున్నాం, ఈ స్కూల్లోనే నేర్చుకున్నాం. ఆ తర్వాత 7th 8th తర్వాత మన రవీంద్రరావు సార్ కానీ, బాలా సార్ కానీ, రామచంద్ర సార్ కానీ, విష్ణుమూర్తి సార్ ఉన్నప్పటికే. తర్వాత మ్యాథ్స్ ఆనందప్రసాద్ సార్ చెప్పేది. సార్ నేను ప్లేస్ ఇచ్చినప్పుడు. అలాగే రవీందర్ రెడ్డి సార్, మన బయాలజీ సార్. అలాగే మనం ఫస్ట్ ఇక్కడ ఉన్న సార్లు అంటే రవీంద్రరావు సార్ కూడా ఫస్ట్ పీఈటీగా ఉండదు. క్రీడల్లో మా రామరాజు అంటే సరే మన రామరాజు పిల్లలు మేము బాగా ఆడేది. మన అంటే మాకు అంటే ఇప్పుడు మేము సార్ ఉన్నప్పుడు 8th అంటే నెక్స్ట్ 9th 10th వాళ్ళు ఏమో 1 year 2 years వెళ్ళిపోతారు, మీరైతే కొంచెం ఎక్కువ ఫ్యూచర్ ఉంటుంది, 3 years ఫ్యూచర్ ఇవ్వగలుగుతారని మమ్మల్ని చాలా మోటివేట్ చేసేవారు సార్ రవీంద్రరావు సార్. వారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మాకు ఇంగ్లీష్ కానీ చాలా పర్ఫెక్ట్, మాకు అసలు వర్డ్స్ స్పెల్లింగ్ కూడా రాని స్టేజ్లో మమ్మల్ని అంత మోటివేట్ చేసి సార్ మాకు మేము సార్కి ఎంతో రుణపడి ఉన్నాము. అలాగే బాలా సార్ మనకు 8th క్లాస్లో వచ్చి ఫస్ట్ ఉష్ణమని లెసన్ చెప్పిండు సార్. వచ్చాడు ఫస్ట్ అంటే మనకు ప్రియమైన ఉపాధ్యాయులు ఎవరంటే మనకు జీవితాన్ని నేర్పింది తెలుగు సార్ రవికుమార్ సార్ ఉండే. అతను అసలు ఏ విధంగా అంటే మామూలు కాదు, మనిషి ఏ విధంగా అసలు అట్రాక్ట్ చేయాలి, వీళ్ళు ఏ విధంగా పోతే ఏ విధంగా మారి ఏ విధంగా సరైన నడవడికి వస్తాడు అని సార్ ఒక్కొక్కరిని ఒక్కొక్క వేలో ట్రీట్ చేశారు అనమాట. మంచిగా మంచి ఉండే, చెడుకు చెడు ఉండే. సార్ నవ్వించడం వల్ల తిట్ట ప్లస్ మళ్ళీ దండించడం వల్ల కూడా తిట్టారు, ఆ విధంగా ఉండేది. సార్ చూసారు సార్ మ్యాక్సిమం 60 అటెండ్ అవుతారు సార్. అంటే సార్ ఎంతో ఎక్సైట్గా మీరు ఫీల్ అయ్యండి, మీ అందరూ చూడడానికైనా వస్తా అని చెప్పిండు. అది సార్ స్పెషల్లీ థ్యాంక్స్ సార్కి. ఓకే, నేను ప్రస్తుతానికి వ్యవసాయం చేసుకుంటున్నాను, డైరీ మెయింటైన్ చేసుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీబడీ. హాయ్ ఫ్రెండ్స్, ప్రస్తుతానికి 2004-2005 పూర్వ విద్యార్థుల 10వ తరగతి ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ప్రస్తుతం ఉన్నటువంటి ప్రధాన ఉపాధ్యాయులు గారికి, అదేవిధంగా గ్రామ సర్పంచ్ శ్రీధర్ గారికి, అదేవిధంగా మరి నా తమ్ముడు అనుకుంటా నేను మరి ఎంపీటీస్గా గెలవడం జరిగింది. తమ్ముడికి కంగ్రాచులేషన్. అదేవిధంగా రవీంద్రరావు గారికి, బాలరాజు గారికి, రామచంద్రం గారికి, పాషా గారికి, అదేవిధంగా ఎంపీపీగా ఉన్నటువంటి జయశ్రీ గారికి, మరి వివేకానంద విద్యామందిర్ నుంచి మా ప్రిన్సిపాల్గా ఉన్నటువంటి అంజయ్ గారికి, మరి అప్పుడు ఉన్నటువంటి 2004లో గ్రామ మన పాఠశాల ఉన్నటువంటి చైర్మన్ ఉన్నటువంటి వినోద గారికి, రమేష్ గారికి, సత్యనారాయణ గారికి, ఆనంద్ గారికి, సత్యనారాయణ సార్, ఓకే సార్ ఆనంద్ సార్, ఎందుకంటే యాక్చువల్లీ కొద్దిగా తెలియదు నాకు. దాదాపు ఈ ఫ్రెండ్స్ అంటే నా పేరు కందగట్ల ఉపేందర్, మాది రామరాజపల్లి విలేజ్. నేనే కాదు, మా 2 సిస్టర్, నాకు ఎల్డర్ సిస్టర్స్, ఒకరు సత్యవతి, స్వప్న అని ఉంటుండేది. వాళ్ళు కూడా రమేష్ గారు, సత్యనారాయణ గారికి స్టూడెంట్గా ఉండేది. నేను 4th క్లాస్ వరకు మా రామరాజపాలెం గ్రామంలో యూపీఎస్ గ్రామంలో చదవడం జరిగింది. తర్వాత శ్రీ వివేకానంద విద్యామందిర్ దాదాపు అప్పట్లోనే ఒక 350 స్ట్రెంత్ తోటి ఒక లింగానపు మండలంలోనే ఒక సక్సెస్ఫుల్ స్కూల్గా నడిపించినటువంటి అంజయ్ గారి సమక్షంలో చదువుకున్నాను నేను. అప్పుడు దాదాపు ఆల్మోస్ట్ ఒక 15 to 20 మెంబర్స్ ఆ ఫ్రెండ్స్ కూడా వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. వాళ్ళు కూడా రావాలి అంటే కొద్దిగా మొమ్మాట పడ్డారు, ఎందుకంటే ఇక్కడ కొద్ది రోజులు చదువుకున్నాం, రావాలా వద్దా అని ఒక డైలమాలు ఉండే. బట్ వాళ్ళు వచ్చారు, వాళ్ళకు చాలా సంతోషంగా ఉంది, వాళ్ళకు కూడా థ్యాంక్స్. అదేవిధంగా అక్కడ తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి 8th, 9th, 10th చదవడం జరిగింది. అప్పుడు మేము వచ్చిన కొత్తలోనే ఆల్మోస్ట్ మేము 7th ఎండింగ్లో అనుకుంటా, మా ఫ్రెండ్స్ ఆల్రెడీ ఇక్కడ ఉన్నారు కొంతమంది. వాళ్ళు ఒక 2-3 months అయిన తర్వాత ఫస్ట్ స్టార్టింగ్ మా బ్యాచ్ తోటే స్టార్ట్ అయ్యింది 8th. అక్కడ మేము స్టార్టింగ్ ప్రేయర్ నుంచి ఒక సిస్టమేటిక్గా ఏ విధంగా ఉండాలి స్టూడెంట్స్. అప్పుడు రవీంద్రరావు గారు ఒక బ్యాండ్, మార్నింగ్ పూట బ్యాండ్ చేయడం కానీ, టై బెల్ట్ కట్టుకోవాలి, సిస్టమేటిక్గా స్కూల్కి రావాలి, టైం టు టైం రావాలి, వాళ్ళ ప్రేయర్ కూడా ఒక సిస్టమేటిక్గా జరగాలి. ఇలాంటి ప్రోగ్రామ్స్ అనేవి అక్కడ ఇక్కడ ఎక్కడ తేడా లేకుండా, ఒక గవర్నమెంట్ స్కూలు ఒక ప్రైవేట్ స్కూలు అనేది తేడా లేకుండా చాలా గొప్పగా చేయడం జరిగింది.
తర్వాత అంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ రవికుమార్ సార్ గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడతాం. రవికుమార్ సారు అప్పుడు భాస్కర్ చెప్పినట్టు మంచికి మంచి చెడుకు చెడు, ప్రతి ఒక్క విద్యార్థిని అండ్ ఆల్మోస్ట్ 10th అయిపోయిన తర్వాత ఒకసారి జనగాంలో కలవడం జరిగింది. అనుకోకుండా కలిస్తే సార్ ఒకటే చెప్పడం జరిగింది, మనం మధ్యతరగతి కుటుంబంరా, మనం కష్టపడి చదవాలి, కష్టపడి చదవకపోతే రేపు భవిష్యత్తు ఉండదు, కాబట్టి వాళ్ళ తల్లిదండ్రుల యొక్క లక్ష్యాన్ని కాపాడుకోనికి ప్రయత్నం చేయాలి అని చెప్పి చెప్పడం జరిగింది. పాపం మరి అతను స్వర్గస్థులు అయినారు, చాలా బాధగా ఉంది, అతను కూడా ఉంటే బాగుంటుండేది. అదేవిధంగా ప్రభాకర్ రావు గారు హెడ్ మాస్టర్ సార్ ఉంటుండేది. సో హెడ్ మాస్టర్ సార్ ఇక్కడ వచ్చి నిలబడితే మేము అక్కడి నుంచి ఉరుకుంటూ వస్తుండే, అంటే అట్లాంటి సిచ్యువేషన్ ఉంటుండే, అంత స్ట్రిక్ట్గా ఉంటుండే. మరి ఆయన అలా ఉండడం వల్లనే ఇప్పుడు ఇప్పటికైనా ఈ స్థాయిలో ఉండమని చెప్పేసి నేను గర్వంగా ఫీల్ అవుతున్నాం. అదేవిధంగా మహేందర్ రెడ్డి గారు పాషా గారు మా ముందు 8th క్లాస్లో చెప్పడం జరిగింది. 9th 10thకి హిందీ మహేందర్ రెడ్డి సార్ చెప్పడం జరిగింది. అతను కూడా ఒక గవర్నమెంట్ టీచర్ కాకపోయినా కానీ ఇక్కడ స్కూల్లో ఉన్నటువంటి చెప్పడం జరిగింది. అతను కూడా శాయశక్తిలో మమ్మల్ని తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేసిండు. చాలా థ్యాంక్స్. రవీందర్ రావు గారు చెప్పాలంటే చాలా ఉన్నాయి. అప్పుడున్న ఆ టైంలో మమ్మల్ని ఒక సోషల్ టీచర్గా కాకుండా సమాజంలో ఏం జరుగుతున్నాయి, మన ఒక సోషల్గా పూర్వం హిట్లర్ అలాంటి కథలు చెప్తూ మమ్మల్ని ఒక ఇన్స్పిరేషన్, ఒక మోటివేషన్ కథలు చెప్తూ మమ్మల్ని ఎంతో ఉత్సాహంగా క్లాసు జరిపించేది. చాలా థ్యాంక్స్ సార్. అంతేకాకుండా అప్పట్లో సైన్స్ ఫేర్ మమ్మల్ని ఎక్కడ జనగాంలో కానీ హన్మకొండలో కానీ ఎక్కడ జరిగినా, లేకపోతే ఈ లింగానపు మండల్లో కానీ జనగాంలో కానీ ఎక్కడైనా టోర్నమెంట్ జరిగితే స్పోర్ట్స్ యాక్టివిటీలో మమ్మల్ని మోటివేట్ చేస్తూ మమ్మల్ని ఎంతో ఇన్స్పిరేషన్గా ఉండేవారు. ఇప్పటికి కూడా ఆ సార్ అప్పుడు మేము చూసినప్పుడు ఒక 15 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నాడో యంగా అదేవిధంగా కనబడుతున్నాడు. అలా మెయింటైన్ చేస్తున్నాడు. ఇప్పటికీ ఇలా ఉండాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా రామచంద్రన్ గారు అంటే నాకు ఎంతో బాగుంటుంది కొద్దిగా కలిసి రైటింగ్, అంటే ఇంగ్లీష్ రైటింగు ఇంకా బెటర్గా రావడానికి మాత్రం ఖచ్చితంగా రామచంద్ర సార్ చెప్పాలి. ఎందుకంటే ఒక గవర్నమెంట్ స్కూల్లో ఉన్నా కానీ ఒకసారి అప్పుడు 20-30 రూపాయలు పే చేయించుకొని కల్స్ రైటింగ్ అనేది ఇలా ఉంటుంది, ఇలా రాయాలి అని చెప్పేసి అలా రాపిచ్చి ఇప్పటికి కూడా నేను 2 days బ్యాక్ రాసిన, చాలా రోజుల తర్వాత రైటింగ్ రాస్తూ ఉండే, గుర్తు చేసుకున్నా. ఇది మా ఫ్రెండ్ ఒకసారి బాగుంది నీ రైటింగ్, కల్స్ రైటింగ్ అన్న అంటే కారణం రామచంద్ర సార్. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ. సత్యనారాయణ గారు నేను ఒక 2 days బ్యాక్ 5 days బ్యాక్ అనుకుంటా, నేను పండుగకి వెళ్ళా ఇంటికి. మరి ఎక్కడికి వెళ్తున్నారు అంటే ఇంటికి వెళ్తున్నా అని చెప్తున్నా. ఎందుకు అంటే ఇట్లా మా స్కూల్లో గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ ఉన్నది, సో అక్కడికి వెళ్తున్నా అంటే వాళ్ళు అంటే ఒక 5 years బిఫోర్ ఒక మా చిన్నక్క ఉంటే ఒక 10 years బిఫోర్ ఇదే స్కూల్లో చదువుకున్నారు. వాళ్ళిద్దరు కూడా వాళ్ళ స్టూడెంట్స్. సో మేము కలుసుకోలేకపోయినాం, మీరు ఇప్పుడే కలుసుకుంటున్నారు, చాలా సంతోషంగా ఫీల్ అయ్యింది. అదేవిధంగా రమేష్ సార్ని సత్యనారాయణ గారిని గుర్తు చేసుకున్నది, మేము కూడా కలుసుకోవాలి, రేపు ఫ్యూచర్లో మేము కలుద్దామంటే గ్రూప్స్ క్రియేట్ అవుతలేము, మా ఫ్రెండ్స్ అందరూ గ్యాదర్ అవుతలేరు అని చెప్పేసి వాళ్ళు ఫీల్ అయ్యారు చాలా. సో ఈ విధంగా వాళ్ళని గుర్తు చేసుకుంటున్నా. అదేవిధంగా బాలరాజ్ గారు మాకు భౌతిక శాస్త్రం చెప్పేవాడు. సార్ గురించి అంటే ఇప్పుడు సంపత్ చెప్పినట్టు విధంగా అప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా అలానే ఉన్నాడు, రేపు భవిష్యత్తులో కూడా అలానే ఉండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జయశ్రీ గారు పర్టికులర్గా చెప్పారు, మా చిన్నక క్లాస్మేట్ ఆమె, ఆ మేడంతో కలిసినప్పుడు ఇంతకుముందు గుర్తు చేసినప్పుడు ఆమె కూడా చెప్పారు ఖచ్చితంగా ఫ్యూచర్లో మేము కూడా గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పడం జరిగింది. ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు చెప్పిన వెంటనే. శ్రీధర్ గారు కూడా మరి ఈ ప్రోగ్రామ్ ఇన్వైట్ చేయగానే వచ్చినందుకు థ్యాంక్స్. రాజిరెడ్డి థ్యాంక్స్. పాషా గారు అంటే నాకు 8th చెప్పడం జరిగింది. ఇంతకుముందు కూడా మా ఫ్రెండ్స్ కొంతమంది గుర్తు చేసుకున్నారు, బిల్లీకి పిల్లి అని చెప్పేసి ఏదో నాకు గుర్తు లేదు కాబట్టి వాళ్ళు గుర్తు చేస్తారు. ఎవరెవరు గుర్తుంటే చెప్పాలి ఖచ్చితంగా దాని గురించి. ఓకే. సత్యనారాయణ గారు యాక్చువల్గా సార్ ప్రైమరీ స్కూల్లో ఉంటుండేది. అప్పుడప్పుడు ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు సార్ గెస్ట్గా వసిపోతూ ఉండేది. ఇప్పుడు గవర్నమెంట్ ఏమనుకోవాలంటే ఇదే క్లాస్ రూమ్లో మాకు అప్పుడు HIV హ్యూమన్ ఇమ్యూనో డిఫిషియన్సీ వైరస్
అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్ అంటే ఎయిడ్స్ గురించి స్పెషల్ క్లాస్ చెప్పడానికి సార్ వచ్చారు. అది ఇదే రూమ్లో చెప్పడం జరిగింది. బాగా గుర్తు నాకు. థ్యాంక్ యూ. మరి చిన్న అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు. అదేవిధంగా ఈ ప్రోగ్రామ్ ఇనిషియేట్ చేసి ఇంత సక్సెస్ఫుల్గా రడగడానికి తోడ్పడినటువంటి మరి రామరాజపల్లి అయితే భాస్కర్, ఎందుకంటే ఊర్లో లోకల్గా ఉన్నాడు, వీళ్ళందరినీ గ్యాదర్ చేయాలంటే ఆషామాషి కాదు. డబ్బుల విధంగా ఏదైనా చాలా ఉంటాయి కొన్ని ప్రాబ్లమ్స్. అందుకనే ఎస్పెషల్లీ మా ఫ్రెండ్స్ అందరి తరఫున కూడా థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి అభినందనల కోసం తెలుపు కోసం రామరాజపల్లి నుంచి భాస్కర్కి, అదేవిధంగా వనపర్తి నుంచి నరేందర్, అర్చనకి, అదేవిధంగా నేలపల్లి నుంచి సంపత్కి ఒకసారి అందరూ కలిసి చప్పట్లు కొట్టి మరి ఈ ప్రోగ్రామ్ని ఇంత సక్సెస్ఫుల్గా చేసుకోనికి తోడ్పడిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. అందరికీ నమస్కారాలు. నా పేరు స్వప్న, దర్పల్లి రాములు కూతుర్ని. ప్రజెంట్ నేను డిగ్రీ కంప్లీట్ అయింది. ఆఫ్టర్ మ్యారేజ్ అయింది. మా ఆయన పేరు సురేందర్. నాకు ఒక పాప ఒక బాబు. ఇంకా చెప్పాలంటే సార్ల గురించి మెమరీస్ నాకు కొంచెం భయం అంటే మెమరీస్ చాలా ఉన్నాయి. బట్ ఆల్మోస్ట్ ఉపేందర్ అయితే మొత్తం కవర్ చేసిండు చెప్పడానికి ఏం లేకుండా. సో అంతే. ఇంకా నేనైతే లైఫ్లో చాలా హ్యాపీగా ఉన్నాను. అంతే. ఇంకా థ్యాంక్ యూ. పాట అంటే గున్నమామిడి అని పాట అంతా రీమిక్స్ అయిపోయింది. మళ్ళీ వేరే స్టేజ్లో మీరు లేరు. సో చరణం పల్లవి వరకు ట్రై చేస్తాను. దానికి ముందు నా పునాది కోసం ఒకసారి మాట్లాడతాను. నేను ఇక్కడ నిలబడడానికి నాకు ఒక పునాది ఉంది. అది 20 సంవత్సరాల క్రితం పడింది. ఆ పునాదిరా ఎవరో కాదు, భీమగా నంజయ్య గారు. ఎందుకంటే చిన్నప్పుడే అంటే భూమిలో ఒక విత్తనాన్ని కనుక వేస్తే భూమి ఏ విధంగా సహకరిస్తుందో ఆ విత్తనానికి అది వాటర్ని తీసుకోగానే ఆ వాటర్ లాగా పునాదిరాయి గట్టిపడడానికి భీమగా నంజయ్య గారు తను పెట్టిన పాఠశాల, తను ఏర్పరిచినటువంటి తన ఒక శరీరం అయితే తనలో ఉన్న పార్ట్స్ లాగా ఉపాధ్యాయుల్ని ఆ రోజులో కూడా బాగా గ్యాదర్ చేసి చిన్నతనంలో మాకు నేర్పించినటువంటి విద్య చెప్పడానికి అంతా ఇంత విషయం కాదు. అటువంటి గట్టి పునాది వేయడం వల్లే మేము ఎంతో గొప్ప వాళ్ళం అయ్యాము. మేము ఒక్కరినే కాదు, ఎంతోమంది ఉన్నారు. పక్క విలేజ్లో కూడా చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు. వారందరూ కూడా ఈ పునాది రాయి నుండే ఈ సార్ వేసిన పునాది రాయి నుండే బయటకు వచ్చారు. చెప్పడానికి చాలా గర్వంగా ఉంది. ప్రశంసిస్తున్నాను తనని గౌరవపూర్వకంగా. తనకొక్కరికే కాదు, అందరికి కూడా పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను. పాట అంటే మరొకసారి ఆలోచిస్తాను, నేను గుర్తు తెచ్చుకుంటాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మా డాడీకి అలాగే నాకు కూడా నేను కూడా శిష్యుడిగా తన దగ్గరే పాఠాలు నేర్చుకున్నాను. పేరు పేరున ఉపాధ్యాయులందరికీ కూడా అలాగే ఒక్కొక్కరితో నేను ప్రతి ఒక్కరితో మాట్లాడడానికి అందరూ వర్ణించేశారు ఆల్రెడీ A to Z. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ప్రజెంట్ కేశవరెడ్డి స్కూల్లో కంప్యూటర్ టీచింగ్ చేస్తున్నాను సార్, కంది విలేజ్లో. మ్యారేజ్ సార్, లాస్ట్ ఇయర్ మ్యారేజ్ అయింది. ఎస్ సార్, కంప్యూటర్ టీచర్గా పనిచేస్తున్నాను సార్. థ్యాంక్ యూ. నేను ఇక్కడ స్టేజ్ ఫియర్ లేకుండా నిల్చున్నానంటే కారణం మేము ఫస్ట్ నుంచి చదువుకున్న SVVMA, శ్రీ వివేకానంద విద్యా మందిర్. ఎవరైనా నా స్కూల్ నేమ్ నువ్వు ఏ స్కూల్ అని ఇప్పటికి కూడా అడుగుతుంటారు. అడిగినప్పుడు నేను వివేకానంద విద్యా మందిర్ అనే ఫస్ట్ చెప్తా. మాకు అంటే నాకు చిన్నప్పుడు ఉన్న 5 years మనం 5th క్లాస్ ఫస్ట్ స్టార్టింగ్ శిశు మందిర్లో జాయిన్ అవుతాము. శిశు మందిర్లో జాయిన్ అయినప్పటి నుంచి అయినా కానీ నాకు 5th వరకు 6th వరకు చదువుకున్నా. అప్పటి వరకు కూడా నాకు చాలా మెమొరీస్ అన్నమాట, మామూలు కాదు అసలు. ఆ స్కూల్తోనే ఎక్కువ ఉన్నాయి చెప్పాలంటే. దానికి కారణం మాత్రం అంజయ్ సారే. ఆ టైంలో నేర్పించిన డిసిప్లిన్, ఇంకా జాతీయ గీతాలు అవన్నీ సినిమా టైప్ కాకుండా ఇట్లా ఎంకరేజ్ చేసింది అవన్నీ మాత్రం సారే. మాకు వీక్లీ వన్స్ ఉండేది, సోమవారం ఒకటి లింగాష్టకం అని. అవి ఇప్పటికి కూడా నాకు గుర్తుకున్నాయన్నమాట. ఇప్పటికి కూడా నాకు మేము ప్రేయర్లో నిల్చొని చదివే వాళ్ళము. ఆ ఛాన్స్ ఉంది అప్పుడు. ఇప్పుడైతే ప్రేయర్లలో అవన్నీ లేవని అనుకుంటున్నా. ఇంటర్నేషనల్ స్కూల్స్ అవన్నీ అసలు అవన్నీ లేవు. పిల్లలకి అసలు తెలీదు ఎక్కువగా, కానీ ఆ నాలెడ్జ్ మాత్రం నాకు ఉంది ఇప్పటి వరకు. తర్వాత హై స్కూలు ఒక్కొక్క అందరు సార్లు ఉన్నారు. నాకు మా మమ్మీకి ఫస్ట్ మా మమ్మీకి చెప్పారు, తర్వాత నాకు కూడా చెప్పారు ఇసాక్ పాషా సార్. తనతో ఇంకా రవీంద్రరావు సార్
పీటీ ఆ గేమ్స్ గురించి స్పోర్ట్స్ గురించి ఆ మాత్రం కొంచెం నాలెడ్జ్ ఆ రోజుల్లో ఉంది. ఇప్పుడు కొంచెం అర్థమవుతుందంటే ఇప్పుడంటే టీవీలు చూస్తున్నాం అర్థమవుతుంది. అంత ముందుకైతే ఆ మాత్రం కొంచెం నాలెడ్జ్ ఉందంటే దానికి కారణం రవీంద్రరావు సారే. సోషల్ ఏమన్నంటే సార్కి నా పేరు అర్చన పేరు ఎక్కువ గుర్తుకుండేవాళ్ళు నాకు తెలుసు. అప్పట్లో బాలరాజ్ సార్ ఫిజిక్స్ ఎందుకో నాకు సరిగ్గా వచ్చేది కాదు, ఏమడి కూడా కష్టమే. రవీందర్ రెడ్డి సార్ బయాలజీ అది కాస్త బాగా బుర్రకెక్కేది. రామచంద్రన్ సార్ ఇంగ్లీషు కర్సివ్ రైటింగ్ ఇప్పటి కూడా ఆ మాత్రం రాస్తుందంటే సారే కారణం. ఇంగ్లీష్ అని అంటే సారే గుర్తుకొస్తాడు ఒక్కొక్కసారి. సరే బాగుంటుంది. ఇంకా జయశ్రీ అక్క తెలుసు, అక్క క్లాస్మేట్. అక్క గుర్తుందో లేదో చిన్నప్పుడు వాళ్ళ ఇంట్లో ఆడుకునేటోళ్ళము. అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆడేదాన్ని. రాజు మన జూనియర్ తెలిసే ఉంటుంది. శ్రీధర్ గారు సర్పంచ్ అందరికీ పరిచయమే. ఇంకా మా మమ్మీ గురించి చెప్పాల్సిందే లేదు, మా మమ్మీయే కదా. రమేష్ సార్, సత్యనారాయణ సార్ వాళ్ళు నేను సిక్స్త్ వచ్చినప్పుడు 6th ఉన్నారు సారు, నేను 7th వచ్చాను. 7th చెప్పారు సారు, తర్వాత వెళ్ళిపోయారు సారు. ఆనంద్ సార్ బాగా, సత్యనారాయణ సార్ స్వాతి మన్నే అని ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకొని స్వాతి మన్నే ఏది అని అడిగాడు. ఇంతకన్నా కావాల్సింది ఏం లేదు. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. మా హస్బెండ్ పేరు బండారి మనోహర్ రెడ్డి. ఒక పాప ఒక బాబు. పాప మాన్విత 3rd స్టాండర్డ్, బాబు వెంకట్ రెడ్డి CP1. ధన్యవాదాలు. రామరాజపల్లి నేను ఇంటర్ వరకు చదివాను. మా సార్ పేరు శ్రీధర్. మేము జంగంలో ఉంటాము. ప్రస్తుతం నేను స్టేషనరీ షాప్ రన్ చేస్తున్నా. మా సార్ సిగరెట్స్ మార్కెటింగ్ చేస్తాడు. మేము 6th నుండి ఈ స్కూల్కి వచ్చాము. 5th వరకు అక్కడే రామరాజపల్లిలో చదివాము. 2 years అసలు నడుచుకుంటూనే వచ్చేవాళ్ళము. ఎండ అసలు చలికి వర్షంలో తడుచుకుంటూనే వచ్చేవాళ్ళం, కానీ మాకు అసలు ఒక్కరోజు కూడా ఇబ్బందిగా అనిపించిపోయేది. తర్వాత 3 years సైకిల్ మీద వచ్చాము. అసలు స్వీట్ మెమరీస్ చాలా ఉన్నాయి, కానీ అసలు ఏం చెప్పాలో అర్థమైతలేదు. అక్కడ ఉంటే అసలు ఆపకుండా మాట్లాడుతున్నాడు, ఏం మాటలు అర్థమైతలేదు. అంతే. సార్లందరూ 100 years చాలా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్ కూడా ఎల్లప్పుడూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. పూర్వ విద్యార్థుల సమ్మేళనాలు ప్రభుత్వ పాఠశాల గొప్పదనాన్ని తెలియజేస్తున్నాయి. నిజంగా ఇటువంటి సమ్మేళనాలు ప్రభుత్వ పాఠశాల గొప్పదనాన్ని ఇప్పుడున్న పాఠశాలలు ఎవి కూడా నిజంగా ఇట్లాంటి సమ్మేళనాలు నెక్స్ట్ తర్వాత జనరేషన్ చేసుకుంటాయా లేదా తర్వాత సంగతి, కానీ నిజంగా ఒక ప్రభుత్వ పాఠశాల గొప్పదనాన్ని ఇటువంటి మన పూర్వ విద్యార్థులు తెలియజేస్తున్నందుకు నిజంగా సంతోషంగా ఉన్నది. ప్రస్తుతం నా పేరు రాధాకృష్ణ. నేను ప్రస్తుతం పంచాయత్ సెక్రటరీగా బచ్చనపేట మండలంలో పనిచేస్తున్నాను. నేను చిన్నప్పటి నుండి మన శ్రీ వివేకానంద విద్యా మందిర్ స్కూల్లోనే చదివాను. ఇప్పటికీ ధైర్యంగా గర్వంగా చెప్పగలుగుతున్నాను, ఎందుకంటే అప్పటి స్కూల్లో ఉన్న స్టాండర్డ్స్ కానీ ఒక కరికులం ఇప్పుడు నిజంగా ఏ స్కూల్లో లేదు అని చెప్పడానికి కూడా నిజంగా నాకు నిస్సంకోచంగా చెప్తున్నాను. వనపర్తిలో కానీ ఇక్కడ వివేకానంద విద్యా మందిర్ స్కూల్లో చదువుకున్న ప్రతి ఒక్కరికి సమాజం గురించి అవగాహన, ఆలోచన, చైతన్యవంతం ప్రతి ఒక్కరికి కలిగింది అంటే అంజయ్ సార్ గారికి నిజంగా పాదాభివందనం. అటువంటి విద్యార్థులు ఈ వనపర్తిలో నిజంగా ఇప్పటికీ చాలా చైతన్యవంతులై అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ఈ స్కూల్లో నేను 1 సంవత్సరమే చదివినా సార్. చదివినప్పుడే సార్ రవీంద్ర సార్ గారు, పాష సార్ గారు, రమేష్ సార్, సత్యనారాయణ సార్, ముఖ్యంగా ఆనందప్రసాద్ సార్ వీళ్ళందరూ ఆ రోజు అప్పుడే వచ్చారు. నాకు కొద్దిగా అనుభవాలు తక్కువనే కానీ మధురంగా ఉన్నాయి అన్ని అనుభవాలు కూడా. ఏం రాసుకొని రాలేదు సడన్గా. నేను బీటెక్ ఎంబీఏ అయిపోయింది. తర్వాత నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ట్రైనర్గా 3 సంవత్సరాలు, తర్వాత జాబ్ చేసుకుంటూ ప్రస్తుతం పంచాయత్ సెక్రటరీగా వర్క్ చేస్తున్నాను. ఇక్కడికి మా రమేష్ సార్ గారు, మా సత్యనారాయణ సార్, ఆనంద్ ప్రసాద్. రమేష్ సార్ అయితే మా 2 అన్నలకు శంకరాచార్య నరేష్ ఇద్దరికి సారే. మా సత్యనారాయణ సార్ మా నరేష్ అన్నకు
వీళ్ళందరికీ ఇప్పుడు గుర్తు చేసుకున్నాను. నేను చెప్పిన మా అన్నలకు కూడా రమేష్ సార్ ఉండే కలుస్తారా జనగాల నాకు దగ్గర కలుస్తూ ఉంటారు. ఈ మధ్య సత్యనారాయణ సార్ కూడా నాకు ఎప్పటికీ ఆఫీసులో కనబడుతున్నాం. అంజయ్య సార్ గారికి, ఇంకా చైర్మన్ గారికి, ఎంపీటీసీకి, ఇంకా ఎంపీపీకి నా నమస్కారం. నేను ఈ స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడడానికి, ఇంత ధైర్యంగా మాట్లాడడానికి కారణం బాలరాజ్ సార్ గారు, రవీంద్రరావు సార్ గారు. చిన్నప్పటి నుంచి నాకు చాలా ఎంకరేజ్ చేసేవారు. స్టేజ్ మీదకి వచ్చి స్పీచ్ ఇవ్వు, పాటలు పాడు అని నన్ను చాలా ఎంకరేజ్ చేసేవారు. వాళ్ళిద్దరూ భయపడకుండా మాట్లాడమ్మా అని చాలా చెప్పేవారు. అయితే సడన్ గా రవీంద్రరావు సార్ చనిపోతే చాలా బాగా అనిపించింది. రవికుమార్ సార్ గారు నాకు తెలుగు అసలు ఇంత స్పష్టంగా మాట్లాడడానికి కారణం నాకు రవికుమార్ సార్ గారే. ఆయన చాలా బాగా తెలుగు నేర్పేవారు. అయితే ప్రతిసారి నేను 15th ఆగస్ట్కి, 26 జనవరికి ఏదన్నా ఒక ప్రోగ్రాంలో నువ్వు పార్టిసిపేట్ చేయాలి, నన్ను ఎంకరేజ్ చేసేవారు. అయితే ఒకసారి ఒక పాట పాడమని కూడా నాకు చెప్పేవారు రవికుమార్ సార్ గారు. అయితే ఒకసారి ఒక సాంగ్ రాసిచ్చారు వారు, నవమాసాలు మోసిన తల్లి. అది ఆ పాట పాడమని నన్ను చాలా బాగా ఎంకరేజ్ చేసేవారు. అయితే నేను చాలా సార్లు ఆ పాట పాడాను, కానీ నేను అనుకోకుండా నా అమ్మని నేను మిస్ చేస్తానని అనుకోలేదు. అయితే తర్వాత సార్ అన్నారు, ఏంటమ్మా నేను ఆ పాట పాడమని నేను అన్నాను, కానీ మీ అమ్మకి నువ్వు దూరం అవుతావని నేను అనుకోలేదని చెప్పారు సార్ గారు. తర్వాత నా చదువు కూడా ఆగిపోయింది. నేను 9th లోనే చదువు ఆగిపోయింది. నాకు చదవాలని కోరిక బాగా ఉండేది, ఇంకా ఎదగాలి, చదవాలి, నా చెల్లెలకి నేను సపోర్ట్ కావాలని ఉండేది. కానీ నాకు మ్యారేజ్ అయిపోయింది. మా ఆయన రైల్వే ఎంప్లాయీ, ఆయన నాకు బాగా సపోర్ట్ చేస్తారు. మా చెల్లెలకు కూడా బాగా సపోర్ట్ చేస్తారు ఆయన. అయితే విష్ణుమూర్తి సార్ గారు కూడా నాకు మ్యాథమెటిక్స్ అస్సలు రాకపోయేది. ఫస్ట్ పీరియడ్ లో సార్ రాలేదంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. వచ్చి ఫస్ట్ గేట్ నుండి చూసేదాన్ని, వస్తున్నారా రారా సార్ రాలేదనగానే చాలా హ్యాపీగా ఉండేది. వచ్చినప్పుడు ఏంటమ్మా నీకు వచ్చా, ఎవరెవరికి రాదు నిలబడండి అని అంటే వచ్చు అని నేను కూర్చుని పిల్లలంతా నిలబడే వాళ్ళ పక్కన కూర్చొని కనపడకుండా కూర్చుంటే సార్ వచ్చి చూసేది, బెంచ్ వెనక వరకు వచ్చి చూసేది, ఏంటమ్మా నీకు వచ్చా, ఎందుకు కూర్చున్నావు అంటే మరి ఎందుకు కూర్చున్నావు అంటే గుర్తుకులేదు సార్, వినపడలేదు సార్, వెనక ఉన్నా కదా అని. ఆ సార్తోనే అలా కొంచెం అనుభవం అంతే. చాలా ఎంకరేజ్ చేసేవారు, కానీ నాకు ఎందుకు మ్యాథ్స్ అంటే చాలా భయం అయ్యేది. మ్యాథమెటిక్స్ అస్సలు రాదు నాకు, ఇప్పటికీ కూడా రాదు. ఇక సోషల్ అంటే రవీంద్రరావు సార్ గారు మంచిగా ఎంకరేజ్ చేస్తారు ఆయన కూడా. నేను సోషల్ కూడా బాగా చీటింగ్ చేసేదాన్ని. ఎగ్జామ్ ప్యాడ్ వెనుక ఏమన్నా రాయమంటే వెనుక రాసుకొని ఆ చెట్ల కింద అక్కడ కూర్చొని రాసేది. చాలా బాగా రాసావమ్మా, చాలా మంచి పని, ఇంత ముస్లిం అమ్మాయి ఉండి కూడా ఇంత బాగా రాస్తున్నావు. తర్వాత బాలరాజ్ సార్ గారు ఆయన వచ్చి ఏంటమ్మా హోంవర్క్ చేస్తామని కూడా అడిగేది. ఒక 2-3 సార్లు లేదు సార్ రాయలేదు అంటే, ఎందుకు రాయలేదంటే నా చేతులు బాగాలేదు సార్, పలిగిపోయింది, నాకు రాలేదని చెప్పేది. వెళ్ళి కూర్చో, తర్వాత రాయి, 2వ రోజు చూపించాలి అంటే 2వ రోజు బడికి కొట్టేది నేను. ఇంకా హిందీ సార్, ఇసాక్ సార్ ఆయన కూడా మంచి హిందీ బాగా నేర్పేవారు. అసలు మాకు గవర్నమెంట్ స్కూల్లో చదివి మేము ఇంత బాగా హిందీ మాట్లాడగలం, నేర్చుకోవాలంటే ఆ సారే మాకు కారణం. ఇప్పటికీ అడుగుతుంటారు, ఇంత గవర్నమెంట్ స్కూల్లో ఊరు లోపల ఉండి ఇంత ఇంగ్లీష్ నేర్చుకోవడం, హిందీ నేర్చుకోవడం అంటే మా అత్తవారుల్లో కూడా అడుగుతుంటారు, గవర్నమెంట్ అంటావు కదా, ఊర్లో ఉన్నావు అంటావు కదా, ఇంత బాగా ఎలా నేర్చుకున్నావు అంటే దాని అంతటికి కారణం మా గురువులే. ఇంకా బాలరాజ్ సార్ కూడా సైన్స్ బాగా చెప్పేవారు. నేను ఇంతకంటే ఏం చెప్పలేను, ఇంకా టైం చాలా అయిపోతుంది. రామచంద్రం సార్ గారు కూడా ఇంగ్లీష్ మంచిగా రావడానికి కారణం ఆయనే, ఆ సారే. నేను చదివింది 9th, కానీ పర్వాలేదు, ఆ సార్ నేర్పిన ఇంగ్లీష్ వల్లనే కొంచెం కూడా మాట్లాడగలుగుతాను. నాకు ఇంగ్లీష్ రాదు సార్ ఎక్కువ. కర్సివ్ రైటింగ్ కూడా హోంవర్క్ చూసి చాలా బాగా రాసావు అమ్మాయి, బాగుంది నీ రైటింగ్ అని చెప్పేది సార్ కూడా. నాకు ఈ అవకాశాన్ని కల్పించిన నా ఫ్రెండ్స్ అందరికీ, మా గురువులందరికీ ధన్యవాదాలు. ఇలాంటి విద్యాబోధకులు ఇంకా చాలా
విద్యార్థులకు నేర్పి ఇలాంటి గెట్ టుగెదర్లు ఇంకా మీరు అటెండ్ చేస్తూనే ఉండాలని కోరుకుంటూ థ్యాంక్స్ అందరికీ సార్. వెళ్ళడానికి వేదికపై కూర్చున్నటువంటి పెద్దలందరికీ మరియు వేదిక ముందు కూర్చున్నటువంటి ఆనాటి పూర్వ విద్యార్థులందరికీ ఈ శుభ సందర్భాన శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ముఖ్యంగా విద్యార్థులు ఒక రకంగా చూస్తే విలువలు తరుగుతున్నటువంటి ఈ సమాజంలో 15 సంవత్సరాల క్రితం చదువుకున్నటువంటి వీరు ఇంత గొప్పగా పూర్వ విద్యార్థులుగా అపురూపంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషం అనిపిస్తుంది. వాస్తవానికి నా సర్వీస్ ప్రైమరీ స్కూలే, కానీ ఇక్కడ అవసరం మేరకి నేను డిప్యుటేషన్ పై రావడం జరిగింది. ఆ అవకాశంతో మీరంతా నాకు పరిచయం అయ్యారు. ఆ అవకాశాన్ని నేను ఎన్నడూ మర్చిపోను. ఎందుకంటే నాకున్నటువంటి కొద్ది సమయంలోనే మీతో బాగా పరిచయం పెరిగింది. తర్వాత చాలామంది నా కళాశాలకు వచ్చారు. ఆ రకంగా పరిచయం మరింత కంటిన్యూగా జరిగింది. మొత్తానికి ఆ పరిచయం అనేది ఈ వేదిక పైన సన్మానించడానికి నాకు తోడ్పడింది కాబట్టి, సహకరించింది కాబట్టి ఆ విధంగా డిప్యుటేషన్ పేరిట నేను రావటం నా అదృష్టంగా భావిస్తున్నాను. ముఖ్యంగా ఈనాటి విద్యార్థులు చాలామంది వాళ్ళ యొక్క ఉపాధిని మనం పరిశీలిస్తే ప్రైవేట్ సెక్టర్గానే చెప్పారు. వాస్తవానికి ప్రైవేట్ సెక్టర్ అనేది ఒక రకంగా ప్రమాదపూరితమే. ఎందుకంటే ఉండబడేటువంటి రాజ్యాంగంలో ఉండబడేటువంటి విలువలని మర్చిపోయి నేటి ప్రభుత్వాలు ప్రైవేటైజేషన్ కోసం మొగ్గు చూపుతున్న తరుణంలో ఎంతో స్కిల్ ఉన్నప్పటికీ, ఎంతో నాలెడ్జ్ ఉన్నప్పటికీ ఆ సెక్టర్లో మీరంతా మిగిలిపోతున్నారు. అయితే ప్రైవేట్ సెక్టర్ బదులు గవర్నమెంట్ సెక్టర్లో కనుక మీరంతా చేరితే మీ జీవితాలు ఉజ్వలంగా, మరింత ఉజ్వలంగా ఉండేవని నాకు ఉండబడేటువంటి అభిప్రాయం. అయినా ఏది ఏమైనా బ్రతకడానికి ఏదో ఒక ఉపాధి అంటూ కావాలి కాబట్టి కొంతమంది రైతులుగాను, కొంతమంది ప్రైవేట్ సెక్టర్ గాను, కొంతమంది గృహిణులుగాను కనీసం బయటికి వాళ్ళ పిల్లలు పోకుండా ట్యూషన్ చెప్పుకోవడానికైనా మీకు ఉండబడేటువంటి విద్య, విజ్ఞానం అనేది తోడ్పడుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. అయితే ఏది ఏమైనా సమాజంలో మనమంటూ ఒక పని, ఏదో ఒక పని చేస్తూ ఉండాలి. అది విలువలతో కూడినటువంటి పని అంటూ చేస్తూ ఉండాలి. అంటే మీరంతా కూడా విలువలతో కూడినటువంటి నా శిష్యులు. నేను ఈ పాఠశాలలో 1 సంవత్సరం పనిచేశాను. ఆ సమయంలో మీరు 7th క్లాస్ నుండి ఉంటారు. మిగిలిన పిల్లలు చాలామంది తెలిసి ఉండదు. మా ఊరు వాళ్ళకి చెప్పకుండా నేను అందరికీ సుపరిచితున్నే. కాకపోతే ఈ 1 సంవత్సరం కాలం ఈ పాఠశాల నాకు చాలా జ్ఞాపకాలు మిగిల్చింది. ఇట్లా ప్రతిసారి రావడానికి కారణమవుతుంది. ఈ ఉపాధ్యాయులందరూ కూడా అప్పుడు నేను పనిచేసినప్పుడు నాకు చాలా మంచి సహకారాన్ని ఇచ్చారు. టీచర్గా ఎదగడానికి నాకు ఎన్నో రకాలుగా, సరే డైరెక్ట్ చెప్పకుండా వాళ్ళని చూసుకొని చాలా ఇన్స్పైర్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆ విధంగా నా ఉద్యోగాన్ని నేను ఇక్కడ చాలా చెప్పడానికి టైం కూడా సరిపోదు. చాలా నేర్చుకున్నాను. ప్లస్ పిల్లల నుంచి కూడా నాకు చాలా మంచి అనుబంధం ఉంది. అది మీ అందరికీ గుర్తే ఉంటుంది. మళ్ళీ గుర్తు చేయాల్సిన సందర్భం కాదు ఇది, బికాస్ ఆఫ్ ది టైం. అండ్ మేము జస్ట్ 15 days బ్యాకే మీ జూనియర్స్ని కలుసుకున్నాం. వాళ్ళు కూడా చాలా బాగా చేసుకున్నారు, ఎంజాయ్ చేశారు. ప్లస్ మీ స్పీచ్లు మీరు చూస్తుంటే మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మా దగ్గర నేర్చుకున్న చిన్న పిల్లలు ఇవాళ మాతో సమానంగా ఇంత బాగా మాట్లాడుతున్నారు, వాళ్ళ జీవితాలను పంచుకుంటున్నారు అనుకోవడం అనేది నిజంగా మా ఉద్యోగానికి కావాల్సిన సంతృప్తి అదే, ఇంకేదో కాదు. మా ముందు మీరు ఎదిగి విలువలను మా ముందు చూపెడితే మాకు కావాల్సిన అంతకుమించి మాకేమీ ఉండదు. అలాగే మీ జీవిత పర్యంతము ఆ నెక్స్ట్ తరాలకు కూడా మీరు ఇదే సంస్కృతిని ముందుకు తీసుకుపోతారని కోరుకుంటూ ముగిస్తాను. నమస్సుమాంజలు. పూర్వ విద్యార్థులందరికీ శుభాశీస్సులు అందిస్తూ వేదికపై ఇద్దరు కూడా ఎంపీపీ మరియు ఎంపీటీసీ ఇద్దరు కూడా ఈ పాఠశాలకు సంబంధించినటువంటి వారు ఉండడం చాలా గర్వంగా ఉంది. ముఖ్యంగా కొద్ది రోజుల క్రితమే 2005-06 విద్యార్థులు చేసిర్రు. చాలా సంతోషము. ఇంతమంది ఒక్క దగ్గర గుమిగూడడము. ఎక్కడికి పోయినా కూడా ఈ పాఠశాలను విద్యార్థులు కానీ ఉపాధ్యాయులు కానీ మరవరు. అంత మంచి పాఠశాల ఇక్కడ. కారణము ఇక్కడ ఉన్నటువంటి వినయం ఎక్కడ పోయినా దొరకదు. మేము రాగానే చూసేది విద్యార్థులందరూ కూడా 2 చేతులను నమస్కారం పెట్టేవారు. కారణం ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్ కావచ్చు, సంస్కారం కావచ్చు.
అదే మాదిరిగా మేము కూడా ఇప్పటికి కూడా ఉద్యోగం చేసిన సంతృప్తి ఎక్కడుందా అంటే వనపర్తిని చెప్పుకుంటాం. కారణము మర్చిపోలేము, అంత మంచిగా కలిసి ఉండేది ఉపాధ్యాయులందరం కూడా. ఇప్పుడు మాలో చాలామంది లేకపోవచ్చు, వాళ్ళు అప్పటి ఉన్నటువంటి వెంకటరామరెడ్డి సార్ హెడ్ మాస్టర్ చాలా స్ట్రిక్ట్గా ఉండేది మాతో. ఎంత అంటే ప్రేయర్కి వచ్చి ఎన్నిక నిలబడ్డా కూడా అందరం ఆబ్సెంట్ తీసుకునేది, అలాంటి సిస్టమ్ ఉండేది. అలా నడుచుకున్నాం. ఇంకా చెప్పాలంటే నాకు కూడా మర్చిపోలేదంటే ఇక్కడే నా మొట్టమొదటి నియామకం, ఉద్యోగంలో చేరింది ఇక్కడే నాకు. కాబట్టి ఈ స్కూల్ కూడా మర్చిపోలేము. ముఖ్యంగా చెప్పేది ఒక్కటే, మీరు ఇక్కడ అందరూ కలుసుకున్నారు, ఎంతో ఖర్చు పెట్టి కలుసుకున్నారు. మీ గుర్తుగా కూడా ఈ పాఠశాలలో ఏదైనా ఒకటి, మొన్ననే మన ఎంపీపీ గారు తన స్వంతంగా ఇక్కడ పెయింటింగ్ వేయించింది. మీ కొరకే రెడీగా ఉన్నట్టున్నాయి గోడలన్నీ. ఆ గోడల మీద 2004-05 బ్యాచ్ విద్యార్థులు మంచి పటాలను వేయించండి, తీపి గుర్తులుగా ఉంటాయి, వేరే వాళ్ళకు కూడా ఆదర్శంగా ఉంటుంది. కావున అలాంటి అవకాశం మీకే వచ్చింది. ఎంత తొందరపడితే కేవలం చిన్న ఖర్చుతోనే అయిపోతుంది. కాబట్టి అది నిర్వాహకులందరూ కూడా, ముఖ్యంగా సంపత్ కానీ, భాస్కర్ కానీ, అమ్మాయి అర్చన, వీళ్ళందరూ కూడా చొరవ తీసుకొని చేస్తే చాలా బాగుంటుంది. ఇక విద్యార్థులు మాట్లాడుతూ మేము ఇది చేయలేకపోయినాం అన్నది చాలా బాధేసింది. అమ్మాయి నాజియా పాపం, వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు అందరం కూడా అక్కడికి వచ్చినాం. స్టేజ్ మీద కరెంట్ షాక్తో చనిపోయినా పాపం. అంత బాగా మాట్లాడిందంటే, నువ్వు చేయలేనిది అమ్మ కంపల్సరీ నీ పిల్లలతో చూయించి చేసుకోవాలి, అలాగైనా మీ అమ్మ యొక్క ఆత్మ శాంతిస్తుందమ్మా, పిల్లలకు చదివించి ఏర్పాటు చేసుకో. ఇంకొకటి, ఇప్పుడు ఒక అబ్బాయి చెప్పిండు, ఎవరైతే మీరు సహాయం చేసే స్టేజ్లో ఉంటారో తప్పకుండా సహాయం చేయండి. ఉదాహరణకు ఇప్పుడే మన యశోద హాస్పిటల్లో పనిచేసే అబ్బాయి చెప్పిండు, మాకు ముఖ్యంగా శ్రీధరు నాకు అవకాశం కలిగించిందని. అలాంటి అవకాశం మీరు చేసే స్టేజ్లో ఉంటే తప్పకుండా చేయండి, నలుగురు ఉపయోగపడండి, మిమ్మల్ని మర్చిపోలేరు వాళ్ళు. ఎలాంటి సహాయం అయినా చేయండి. ఇవి గుర్తు పెట్టుకొని చేస్తారని మనం అందరినీ కోరుకుంటూ, ఈ 2004-05 బ్యాచ్ ఇంత మంచి అవకాశం కల్పించినందుకు సభకు మరొకసారి నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ యొక్క పొదుపు కేంద్రం పాల వెల్లువ, ఇది బాగా అప్పటికి నోటెడ్ అయింది మన జనగామ ప్రాంతంలో. ఒక సిస్టమేటిక్గా ఉన్న ఊరు ఇది. నేను 1992లో ఈ పాఠశాలకు వచ్చినాను. మీకు 2 సంవత్సరాలు బోధించవచ్చు, 6th 7th. అంతకుముందుకు మీ అక్కలు కానీ మీ అన్నలకు కానీ వాళ్ళందరికీ కూడా బాగా నోటెడ్. ఎందుకంటే నేను అప్పుడు యంగ్, ఇప్పటికే ప్రైవేట్ స్కూల్లో చేసి ఇక్కడికి వచ్చి, మరి అప్పుడు ఉండే 3-4 అంటే 3 క్లాసులు ఉండేది, ఒక స్టాఫ్ రూమ్, 2 క్లాసులు బయటనే ఉండేది. ఆ స్థితిలో మేము వచ్చినాం. ఇదంతా కూడా లోపలికి కాలనీకి దారి ఉండేది. ఆ స్టేజ్లో మరి రూమ్ల కొరత, అక్కడ ఊళ్ళ నుండి ఇక్కడికి బైఫర్కేట్ అయ్యి ఇక్కడికి వచ్చింది. అంతకుముందు కూడా ఈ పాస్ సార్ కూడా ఇక్కడ ఒకసారి పనిచేసిపోయిండు. ఆ స్థితిలో ఇక్కడ అన్ని పోస్టులు వచ్చినాయి, కానీ పీఈటీ పోస్ట్ లేకుండే. నేను పీఈటీ కమ్ సోషల్ టీచర్ మొత్తం కూడా, మరి స్ట్రెంత్ చూస్తే అప్పుడు 100 లోపే ఉండే, ఫీడింగ్ లేకుండేది. మనకి మా పక్క ఊర్లో పోయినా మేము, ఇక్కడ రామరాజుపల్లికి ఎట్లా అటాచ్మెంట్ ఊరికి అయిందంటే, అప్పటి వరకు వాళ్ళు ఇక్కడ పోయేదో ఏమో కానీ సొంత వెల్మాజాల దగ్గర ఉండేది. ఆ వెల్మజాల పోయింది. అక్కడ ఉన్న నర్సయ్య సర్పంచ్ ఉండే రామరాజుపల్లి, ఆ ఉపేందర్ వాళ్ళ నాన్న, వాళ్ళ 2 అక్కలు కూడా మా స్టూడెంట్సే. వాళ్ళని కన్విన్స్ చేసినాం, దారి సరిగా లేదు, భయం అవుతుంది అంటే కూడా రాను సార్, ఇక్కడ అంత స్టాఫ్ ఉన్నారు. శ్యామ్ సుందరరావు సార్ మంచి ఆజాన్ బావుడు ఆయన. మరి ఆయన చెప్పంగానే సరే పంపిస్తాను సార్, అందరినీ గ్రామస్తులందరినీ కూర్చోబెట్టి రండి అంటే వాళ్ళందరూ పంపించారు. అట్లా మెల్లమెల్ల రామరాజుపల్లి తోటి మా ఈ స్కూల్ కలకలాడింది. తర్వాత
అదే సంవత్సరం నేలపో చిన్న మూడులో 150 మంది క్లాస్కు వాళ్ళు హాస్టల్ కూడా పెట్టిండ్రు. అక్కడ క్లోజ్ మేము తీసుకోమని చెప్పిండ్రు. మీరు వాళ్ళు తీసుకోబడినది మీరు రాండి, మేము మా పాఠశాల ఉంది, ఇక్కడ అంతా స్టాఫ్ ఉన్నారు, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. అక్కడ ఊర్లే అప్పుడు కేసీఆర్ రెడ్డి ఎవరు ఉన్నారు పెద్ద మనిషి, వాళ్ళని కన్విన్స్ చేసినాం. రోడ్ దాటాలి ఇబ్బంది అంటే మేము కూడా నడిసే వస్తాం, మేము దాటిస్తాం మీ పిల్లలకి అని చెప్పి ఆ నేలపోల పిల్లల్ని ఇక్కడికి పంపించడం జరిగింది. అలాగే కొత్తపల్లి వాళ్ళు కూడా వచ్చేది. స్టార్టింగ్ ఒక 5 సంవత్సరాలు వచ్చేది. తండ పిల్లలు వాళ్ళు కూడా వచ్చేది. సరే తర్వాత రామరాజుపల్లి, నేలపోల పిల్లలు, దాంతో మన స్కూల్ నిజానికి నేలపోల పిల్లలు వాళ్ళు కూడా బాగా చదివేది చదువులో. ఇక్కడ శిశుమందిర్ పిల్లలు మాకు ఒక్కటి డ్రాబ్యాక్ ఏంటంటే మా అజయ్ సారు ఈ మంచి తెలికల పిల్లల్ని 5th తర్వాత కాక బండారపల్లికి అసలు పట్టకు పంపించేది. మాకు ఇక మిగిలిన పరాక అంతా కూడా ఇక్కడికి వచ్చేది. ఇక వాళ్ళతోటి ఇష్టపడి అనేది అట్లా. తర్వాత నవోదయ పోటీ ఇక మేము కూడా ఏం చేసినాం, 7th తర్వాత 8th మేము కూడా పంపిస్తున్నాం అని చెప్పి చాలా మంది పిల్లల్ని. ఇప్పుడు నేలపల్లి ఒక అమ్మాయికి జ్యోతి పంచాయత్ సెక్రటరీ వచ్చింది, ఆమె తీసుకుపోయినాం అసన్పర్తి, తీసుకుపోయి జాయిన్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు వాళ్ళు మీకన్నా బ్యాచ్లు ఎప్పుడు కూడా ప్రతి టీచర్స్ డే కూడా ఫెస్టివల్స్ వాట్సాప్లో కూడా కాంటాక్ట్. నవంబర్లో ఇక్కడికి వచ్చిన 7 years, అబౌట్ 6.5 years ఇక్కడ నేను పనిచేసిన. విద్యార్థులందరూ కూడా ఇంగ్లీష్ సారు కర్సివ్ రైటింగ్ బాగా చెప్పిండు, మాకు గుర్తుంది అని చెప్పిండు. చాలా సంతోషం. కర్సివ్ రైటింగ్ అనేది నాట్ ఏ పార్ట్ ఆఫ్ కరికులం సిలబస్. అది నా ఇంట్రెస్ట్తోని పిల్లల్ని ఇలా తయారు చేయాలనేటువంటి ఉద్దేశంతో నేను నేర్పించింది. ఇలా నన్ను తలుచుకుంటారు అనేటువంటి ఉద్దేశంతో మీకు బోధించడం జరిగింది. ఒక దశలో చీటూరులో హెడ్ మాస్టర్ గారు అన్నారు, సార్ ఈ కర్సివ్ రైటింగ్ బోధించాలని లేదు సార్, పుస్తకంలో విడివిడి అక్షరాలతో నేర్పించాలన్నది. అంటే పర్వాలేదు సార్, నేను మేనేజ్ చేసుకుంటా, అట్లా నేర్పిస్తా ఇట్లా నేర్పిస్తా అని మేనేజ్ చేసుకుంటా. సో అది నాకు చాలా సంతోషం. ఎక్కడున్నా కూడా ఒక ఉపాధ్యాయుని అట్లా గుర్తు చేసుకోవడం, తలుచుకోవడం అనేది ముదాహం. చాలా సంతోషం. ఒక ఉపాధ్యాయుల గురించి చెప్తుంటే ప్రతి ఒక్కరు కూడా ఎవరు వారికే సాటి గొప్ప ఉపాధ్యాయులు. రవీంద్రరావు సార్ గురించి చెప్తున్నాను. సారు ఒక లీడర్, ఉపాధ్యాయ సంఘంలో పనిచేసినటువంటి ఒక లీడర్. సాధారణంగా లీడర్స్ అందరు కూడా అక్కడక్కడ ఈ పిల్లలకు చదువు చెప్పడం అనేది కొద్దిగా నెగ్లెక్ట్ చేసి బయట పనులు చూసుకుంటుంటారు. కానీ సార్ దగ్గర ఉన్నటువంటి ఒక గొప్ప గుణం ఇక్కడ చూసినటువంటిది, చెప్పినంటే పాఠం కరెక్ట్ బాగా చెప్పేది. ఆయన ఉంగరాల శ్రీధర్ గారికి మరియు గ్రామ ఎంపీటీసీ గోలి రాజిరెడ్డి గారికి మరియు అప్పటి విద్యార్థులకు ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని ఇట్లా నడుపుకోవడం వల్ల సార్లందరూ కూడా మన ఊరిని ప్రశంసిస్తున్నారు. ఎందుకు ఇది మంచి ఆదర్శ గ్రామం, ఇది మంచి, ఇక్కడ మనకు మంచి స్వీట్ మెమరీస్ ఉన్నాయి ఇవి అని చెప్తున్నారు. ఇట్లా మిగతా విద్యార్థులు అందరూ చేసుకోవాల్సిందిగా వాళ్ళు ఆలోచన మిమ్మల్ని స్ఫూర్తిగా చూసుకొని, ఇదివరకు చేసిన వాళ్ళని స్ఫూర్తిగా చేసుకొని మీరు చేసారు. మిమ్మల్ని చూసి వాళ్ళు కూడా మిగతా విద్యార్థులు చేయని వాళ్ళు కూడా ఉపాయం చేస్తారు. మరియు ఈ ఊరిలో ఒక గౌడ్స్ కులానికి చెందిన మురళి అనే అతను ఒకనాడు ఒక పండుగ నాడు, ఉగాది పండుగ నాడు అనుకుంటా, చెట్టు నుంచి కింద పడ్డాడు. ఆయన ఆర్థికంగా చాలా పేదవాడు. అతన్ని ఆయన క్లాస్మేట్లు అనే వాళ్ళు మనిషితో చందా వేస్తే ₹1,00,000 అదాన్ని మీరు పూర్తిగా చేసుకొని మీ స్నేహాన్ని ఎప్పటికీ పెంపొందించుకొని, ఇప్పుడు ఇద్దరు రెండు హాస్పిటళ్ళల్లో మేము పనిచేస్తున్నామని చెప్తున్నారు. ఏదన్నా మనకు ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. కాబట్టి ఏదన్నా సమస్య వచ్చినప్పుడు మీరందరూ కూడా ఒకరికొకరు సాయం చేసుకుంటే చాలా బాగుంటుందని నా యొక్క విన్నపం. మరియు ఈ అవకాశం చాలాసేపు మాట్లాడే టైం లేదు కాబట్టి నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలకు ధన్యవాదాలు. నన్ను పిలవడం వల్ల నేను ఇక్కడికి రావడం వల్ల మీ అందరినీ కలుసుకోవడం జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది. అందులో మా గురువు గారిని కలుసుకోవడం ఇంకా సంతోషంగా ఉంది. మీ అందరికీ థ్యాంక్స్. నన్ను ఆహ్వానించినందుకు అందరికీ ధన్యవాదాలు. అలాగే నాతోటి గురువులకు, అలాగే ఎంపీపీ గారికి, సభాధ్యక్షులు ప్రజెంట్ హెచ్ఎం మధుసూదన్ సార్ గారికి, మా అన్న శ్రీధరన్న గారికి,
అలాగే అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ మధురానుభూతుల సమ్మేళనం ఆత్మీయ సమ్మేళనం అంటే మీ అందరికి నేను చెప్పేవాడిని కాదు, మీరు అందరు నాకు చెప్పేవాళ్ళు. కాబట్టి నాకు ఇంతకు పెద్ద అవకాశాన్ని ఇచ్చి నన్ను ఆహ్వానించినందుకు నేను చాలా రుణపడి ఉంటాను మీ అందరికీ. అలాగే మన గురువులు ఎవరైతే ఉన్నారో మాకు కూడా చెప్పిన గురువులే, వాళ్ళందరూ చేసిన ఎవరైతే మనకు విద్య బోధించిన టైంలో ఏవైతే మధురానుస్మృతులు ఉంటాయో వాటిని మరి స్మరించుకుంటూ ఈరోజు ఒక దగ్గర కలిసి మనం ఈ వేదికను ఏర్పాటు చేసుకొని మనం ఇంత చక్కటి సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఇప్పుడు సార్ వాళ్ళు చాలా చెప్పారు, చాలా విషయాలు. మనం సహాయపడడం అనేది ఎంత ముఖ్యమో, అంటే మన ఫ్రెండ్స్కి ఏమైనా ఆపద వచ్చినా ఇంకేదైనా వచ్చినా కూడా మనం వాళ్ళను దగ్గరికి తెచ్చి మన చాతనైనంత అంటే మనకు తోచినంత సహాయాన్ని అందించి మన బ్యాచ్లో ఒక పేరు తెచ్చుకుంటే బాగుంటుంది. అంటే అందరికీ సహాయం అందించడం అనేది ఒక మంచి గుణం. ఇంత చక్కటి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని సభాధ్యక్షత వహించినటువంటి ప్రధాన ఉపాధ్యాయులు గారికి, ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి ఎంపీపీ సోదరి జయశ్రీ గారికి, గ్రామ ఎంపీటీసీ సోదరుడు రాజు గారికి, వేదికపై ఉన్నటువంటి పూర్వ ఉపాధ్యాయ బృందానికి పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు మీ సంతోషాన్ని చూస్తే చాలా ఆనందంగా ఉన్నది. ఎలాంటి కల్మషం లేకుండా ఈరోజు మీరు నవ్వుకుంటా స్వీట్ మెమరీస్ని గుర్తు చేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకుంటుంటే చాలా ఆనందంగా ఉంది. మరి ఏం చేసినా కూడా ఇలాంటి సంతోషం మనకు దొరకదు. మనం విద్యార్థి దశ అనేది చాలా ముఖ్యమైనది మన జీవితంలో. అలాంటి దశను మనం ఎన్నడూ మర్చిపోము. అలాంటి స్వీట్ మెమరీస్ని గుర్తు చేసుకోవడానికే ఈ యొక్క సమ్మేళనాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకరం. మనకు విద్యాబుద్ధులు నేర్పినటువంటి ఉపాధ్యాయులను మర్చిపోకుండా 15 సంవత్సరాల తర్వాత ఈ యొక్క ప్రోగ్రాంను కండక్ట్ చేసి వారిని సన్మానించుకోవడం కూడా చాలా సంతోషకరం. మరి ఉపాధ్యాయ వృత్తి అనేది వాళ్ళ అదృష్టం. ఎవరికి సమాజంలో మరి అంత గౌరవం విలువ ఏ ఉద్యోగానికి కూడా దక్కదు, ఒక ఉపాధ్యాయ వృత్తికే. అలాంటి వృత్తిలో ఉండడం వారి అదృష్టం. అదేవిధంగా ఈ యొక్క పాఠశాల ఎస్ఎస్సి బ్యాచ్ ఫస్ట్ బ్యాచ్ మాదే. అంతకుముందు ఊర్లో ఉండేది. 10th క్లాస్ వరకు అక్కడే ఉండేది. రూమ్లు సరిగా ఉండబోయేది, గుడిచెపడి చెట్లు, దాని కిందనే విద్యాబోధన జరిగేది. ఆ తర్వాత 91-92 ఈ యొక్క స్కూల్ను నిర్మించడం జరిగింది. అప్పుడు ఎస్ఎస్సి బ్యాచ్ ఫస్ట్ బ్యాచ్ మాది. అప్పుడు మాకు పాషా గారు విద్యాబోధన అందించారు. భీమగా నంజయ్య గారు కూడా అక్కడ పూర్వ స్కూల్లో ఉన్నప్పుడు విద్యను అందించారు. ఆ గురువులకు నా యొక్క పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా అప్పుడు నేను ఎంపీటీసీగా ఉన్న కాలంలో ఈ యొక్క ఉపాధ్యాయ బృందం అంతా కూడా ఈ యొక్క పాఠశాలలో అప్పుడు రావడం జరిగింది. మరి వారు వచ్చినాకనే ఈ యొక్క పాఠశాలలో చాలా మార్పులు అనేది జరిగినవి. అంతకుముందు కంటే చాలా బెటర్గా సమాజాన్ని తీర్చిదిద్దడం కోసం ఎంతోమంది ఉత్తమ విద్యార్థులను ఈ యొక్క పాఠశాల నుండి తీర్చిదిద్దడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాల ఒక వెలుగు వెలిగిందంటే మరి భీమగా నంజయ్య గారి ప్రైవేట్ స్కూలు చాలా తోడ్పాటు అందించిందని ఈ సందర్భంగా తెలుస్తున్నాను. ఈరోజు ఆ పాఠశాల లేకపోవడం మన గవర్నమెంట్ పాఠశాల చాలా వెల్తీగా కనిపిస్తుంది. అప్పుడు 5th క్లాస్ వరకు ఆ యొక్క పాఠశాలలో చదివి ఆ తర్వాత విద్యార్థులందరూ గవర్నమెంట్ పాఠశాలకు వచ్చేది. ఇప్పుడు ఉన్న మీ స్ట్రెంత్ అంతా కలిసి ఇప్పుడు పాఠశాల అన్ని క్లాసులు కలిసి ఉన్న స్ట్రెంత్ 72-73 ఉన్నది. అలాంటి పరిస్థితిలో ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలలు ఉన్నవి. ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క పాఠశాలలో విద్యను అభ్యసించి వివిధ స్థాయిల్లో వివిధ హోదాల్లో మీరందరూ ఈ యొక్క పాఠశాలను మర్చిపోకుండా ఈ యొక్క గ్రామాన్ని విద్య నేర్పినటువంటి ఉపాధ్యాయులను గుర్తుంచుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా మీ తోటి స్నేహితులకు మిత్రులకు సహకరించాలని చంద్రయ్య గారు సూచించారు. అదేవిధంగా ఈ యొక్క పాఠశాలకు కూడా ఏదో ఒక సహకారం అందించవలసిందిగా మీ బ్యాచ్ తరఫున గుర్తుండే విధంగా ఈ యొక్క పాఠశాల అభివృద్ధికి సహకరించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం కోసం ప్రతి ఒక్కరి ఫోన్ నెంబర్లను సేకరించి మిత్రులను కలుసుకొని ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడానికి కష్టపడ్డటువంటి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కార్యక్రమ నిర్వాహకులకు కృతజ్ఞతలు ముగించుకుంటాం.
విద్యార్థుల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను ముఖ్య అతిథిగా రావాలనుకోలేదు. నేను ఈ స్కూల్కి పెయింట్ వేయించే కార్యక్రమం కోసం పొద్దున నేను ఇక్కడికి రావడం జరిగింది. అప్పుడు నాకు ఉపేందర్, శ్రీధర్ వీళ్ళందరూ కలవడం జరిగింది. అయితే నేను మీ బ్యాచ్కే నేను రావాలని నేనే ఎందుకు అడిగానంటే, ఇక్కడ దాదాపు 7 నుంచి 8 మంది పిల్లలు నా చెల్లెళ్ళు తమ్ముళ్ళు, నా ఫ్రెండ్స్ వాళ్ళ చెల్లెళ్ళు తమ్ముళ్ళు కావడం, నాకు మిమ్మల్ని చూస్తే వాళ్ళని చూసిన ఫీలింగ్ వస్తుంది కాబట్టి నేను మీ బ్యాచ్కి నేను రావాలని నేనే అడిగి కోరుకొని మరీ వచ్చినాను. వెంటనే అడిగినందుకు, వెంటనే పిలిచినందుకు చాలా చాలా థ్యాంక్స్ నాన్న. మీరు ఎప్పుడు మంచి ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మంచి స్థితిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మీకు ఎలా అయితే చదువు చెప్పారో ఇక్కడున్న ఉపాధ్యాయుల బృందం, రమేష్ సార్, సత్యనారాయణ సార్, విష్ణుమూర్తి సార్, వీళ్ళు కూడా నాకు కూడా చదువు చెప్పారు. వాళ్ళకి థ్యాంక్ యూ సార్. అదేవిధంగా నా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ మొన్న వినోద్ ఆంటీ గారు పిలవగానే వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఇప్పుడు ప్రజెంట్ హెడ్ మాస్టర్ మధుసూదన్ గారికి మరియు స్థానిక సర్పంచ్ శ్రీధర్ అన్న గారికి మరియు నా తమ్ముడు గోలి రాజు గారికి, అదేవిధంగా ఇక్కడున్న విద్యార్థులకు చదువును అందించినటువంటి ఉపాధ్యాయులకి, పత్రికా మిత్రులకి మరియు నా చెల్లెళ్ళకి తమ్ముళ్ళకి అందరికీ సాయంత్రపు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. ముందుగా చెప్పాలంటే స్వాతిని చూస్తే శ్రవంతి, శ్రీధర్ని చూస్తే రేణుక, ఉపేందర్ని చూస్తే స్వప్న, అక్కడెక్కడో వెనక కూర్చున్న అశోక్ని చూస్తే వెంకటేష్, వాళ్ళ తర్వాత అనిల్ని చూస్తే హైమావతి, మన రాధాకృష్ణని చూస్తే నరేష్. ఇక్కడ నా ఫ్రెండ్స్ అందరూ ఉన్నట్టుగానే అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తే. చాలా చాలా సంతోషంగా ఉంది. మీ అందరి మధుర స్మృతులను నెమరు వేసుకుంటున్నట్టే ఇప్పటి నుంచి అయినా ఈ బ్యాచ్ ఇట్లనే ఒక గ్రూప్గా క్రియేట్ చేసి ఫ్యూచర్లో మీ ప్రతి ఒక్క సిచ్యువేషన్స్ షేర్ చేసుకోండి. ఒకరికి ఒకరు నేనున్నా అన్నయ్య తోడును. మనకు గుర్తుంది కదా చిన్నప్పుడు, ఏం గుర్తుంది? ఉన్న ఊరే మనకు చెన్నపట్నము, కన్నతల్లే మనకు కల్పవృక్షము. అదేవిధంగా మనం ఏంటంటే మన ఉన్న ఊరును మనం ఎంత దూరమైనా వెళ్ళని, అమెరికా వెళ్ళని, జర్మనీ వెళ్ళని, మనం ఏ పొజిషన్లో ఉండని, కానీ మన నేటివిటీ ప్లేస్ మనం ఇప్పుడు మీరు ఒక్కొక్కరు చెప్తున్నారు మేము గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నామని మేము అడుగుతుంటే చెప్తున్నాం. ఏ స్కూల్ ఎక్కడ అంటే ఏం చెప్తారు? వనపర్తి. ఇప్పుడు రామరాజ్ పిల్లలు కానీ, నేలపోల పిల్లలు కానీ అదే విషయం చెప్తారు. అసలు మా వనపర్తికి ఇంత అదృష్టం రావడానికి కారణమే రామరాజపల్లి, నేలపోల. అందరి క్లాస్ కొట్టండి. ఎందుకంటే మీ అందరూ ఇక్కడికి వచ్చి చదువుకోవడం వల్లనే ఈ వనపర్తి పాఠశాల ఇంత ఎదుగుదల సాధించిందనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు మేమైతే చాలా బాధపడుతున్నాం, మీరు ఇక్కడికి వనపర్తికి రాలేకపోతున్నారు. మీ విలేజ్లో మీకు ఒక స్కూల్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మా స్ట్రెంత్ తక్కువైపోయింది. మీరు వస్తున్నారనే ఉద్దేశంతో మేము ఇన్ని తరగతి గదులు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు తరగతి గదులు అన్నీ బోసిపోతున్నాయి కాబట్టి ఇంకా స్ట్రెంత్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్కి వెళ్ళే విద్యా బోధనకి ఈక్వల్గా మన స్కూల్ని మనం ఇప్పుడు ఒక క్లాస్లో 60 to 70 మెంబర్స్ ఉండేవాళ్ళం. ఇప్పుడు అంతా కలిసి కూడా 74 స్టూడెంట్స్ ఉన్నారు. కాబట్టి స్ట్రెంత్ని పెంచుకోవాలంటే మోటివేట్ చేయాలి. మెయిన్ ఏంటంటే స్కూల్కి మౌలిక సదుపాయాలు అనేది చాలా ఇంపార్టెంట్. మౌలిక సదుపాయాలు ఇప్పుడు మీరు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకున్న క్రమంలో మీరు ఈ స్కూల్ని ఆ విధంగా చూడడానికి ఏదో ఒక ప్రోత్సాహకం అందించి మళ్ళీ మీరు ఇంకొకసారి ఇలాంటి మీటింగ్ ఏర్పాటు చేసుకునే చాలా స్ట్రెంత్ పెరగాలని ఆశిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ పూర్వ విద్యార్థులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా సమాజంలో అంటే టైం లేదు మాట్లాడడానికి, సమాజంలో గురువు యొక్క ప్రాధాన్యత అనేది చాలా గొప్పది. ఎందుకంటే శిలలను శిల్పాలుగా మార్చేది గురువులే. అజ్ఞానాన్ని పారదోలి జ్ఞానజ్యోతిని వెలిగించేవాడే గురువు. అటువంటి గురువుల యొక్క ప్రాధాన్యత ప్రాముఖ్యతను తెలియజేయడానికి మరి మీరు ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం అనేది చాలా అభినందించదగిన విషయం. ఎందుకంటే ఇందాక సార్లు చెప్పారు, మా దగ్గర పిల్లలందరూ కూడా మంచి నైతిక విలువలు కలిగి, సంస్కారం కలిగి, చక్కటి క్రమశిక్షణ ఉన్నటువంటి విద్యార్థులు అని చెప్పారు. దానికి నిదర్శనం మీరే. ఎందుకంటే ఎప్పుడో 15 సంవత్సరాల క్రితం మా దగ్గర మా పాఠశాలలో విద్య నేర్చుకుని ఇవాళ సరే అంత పెద్ద పొజిషన్లో లేకున్నా ఉన్నంతలో చాలా నిండుదనంగా, ఆనందంగా, సంతోషంగా మీరు
మీ యొక్క అభిప్రాయాలను వేదిక మీదకి వచ్చి మీరు పంచుకున్నందుకు మీ అందరికీ మరొకసారి అభినందన.